श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 33వ అధ్యాయం. నిన్నటి తర్వాయి నాసిక్లో నారాయణ మోతీరాం జానీ అనే పేరు గల స్వయం పాకం చేసుకునే ఓ గృహస్థాశ్రమ బ్రాహ్మణుడు ఉండేవాడు. అలాగే బాబాకి రామచంద్ర వామన మోడక్ అనే పేరు గల మరొక భావిక భక్తుడుండేవాడు. అతని కింద ఈ నారాయణ ఉద్యోగం చేసేవాడు. బాబా దేహదారులుగా ఉన్న సమయంలో ఈ నారాయణరావు తన తల్లిని వెంటబెట్టుకుని బాబా దర్శనానికి షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా తాము స్వయంగా అతని తల్లికి మొదటే ఇలా సూచించారు: ఇక మీదట ఉద్యోగంతో పని ఉండదు, ఈ బానిసత్వం ఇక చాలు, దీనికంటే సొంత వ్యాపారం మంచిది. తరువాత కొద్ది రోజులు గడిచాక భగవంతుడికి దయగలిగింది. నారాయణరావు ఇతరులపై ఆధారపడే ఉద్యోగాన్ని వదిలేశాడు. అతనికి స్వతంత్రమే నచ్చింది. అక్కడే అతను ధైర్యంగా భోజనంతో సహా వసతి గృహాన్ని నిర్మించాడు. దానికి ఆనందాశ్రమం అని పేరు పెట్టారు.
అందులో కష్టపడి పనిచేయటం వల్ల అది రోజు రోజుకి వృద్ధిలోకి వచ్చి మంచి పేరు వచ్చి మనసుకు విశ్రాంతి కలిగింది. ఈ ప్రకారంగా సాయిబాబా చెప్పినట్లు జరగడంతో అతనికి సాయిపై విశ్వాసం పెరిగింది. అనేక అనుభవాలు కలగటం వల్ల అతని దృఢ భక్తి రూపాంతరం చెంది శాశ్వతమైంది. సాయిబాబా మాటలు అనుభవంలోకి వచ్చిన ఈ కథను విన్న శ్రోతలకు కూడా కారుణ్యమూర్తి సాయి చరణ కమలాల్లో ప్రేమ పెరుగుతుంది. నిజంగా బాబా చేతలు అపూర్వం. మానవులను అవర్ణనీయ ఆనంద తీరాలకు తీసుకెళ్లే బాబా మాటలన్నీ ఉత్తమ పురుషులోనే, అంటే తమ గురించే ఉండేవి. నిజం చూస్తే అవి ఎప్పుడూ ఇతరుల గురించే ఉండేవి. శ్రద్ధ పెట్టి చూసేవారికి ప్రతిరోజు ఇదే అనుభవం కలిగేది. తరువాత నారాయణరావుకు అనుభవాలు కలుగుతున్న కొద్దీ అతనికి భక్తి ప్రేమలు పెరిగాయి. ఇప్పుడు అతనికి చెందినదే మరొక అపూర్వ భక్తి భావం గురించి వినండి. ఓసారి అతని మిత్రుడు ఒకడికి తేలుగుట్టింది. అతనికి ఎంతో వేదన కలిగింది. కుట్టిన చోట పెడితే బాబా విభూతి ఎంతో పనిచేస్తుంది, కానీ ఎంత వెతికినా అది దొరకలేదు. మిత్రుడు వేదన భరించలేక అల్లాడిపోతున్నాడు. విభూతి దొరకలేదు. అప్పుడు నారాయణరావు బాబా ఫోటో వద్దకు వెళ్ళి ఆయన దయను యాచించాడు. అప్పుడు ఆ ఫోటో ముందు వెలిగించిన అగరొత్తి బూడిద కింద పడింది. దాన్ని నారాయణరావు ఓ క్షణం విభూతిగా భావించాడు. అందులోంచి ఓ చిటికెడు విభూతిని తీసుకుని సాయి నామాన్ని నోటితో ఉచ్చరిస్తూ తేలు కుట్టిన చోట పెట్టాడు. అనుభూతికి ప్రతీక అయిన విభూతి భావాన్ని బట్టే అనుభవాన్ని కలగజేస్తుంది. శ్రోతలు ఇది వింటే ఆశ్చర్యపోతారు. బూడిద పెట్టిన మరుక్షణం వేదన వచ్చిన దాన్నే వెళ్ళిపోయింది. వారిద్దరికీ బాబాపై ప్రేమ వెల్లువ ఉప్పొంగింది. ఇక్కడ అగరొత్తి బూడిద బాధపడే వ్యక్తికి పెట్టబడింది, కానీ విభూతి బదులు దారిలో ఉన్న మట్టి కూడా అలాంటి అనుభవాన్ని చూపించింది. ఈ మట్టిని రోగంతోనూ వ్యాధితోనూ ఉన్నవారికి ప్రత్యక్షంగా పెట్టకపోయినా వారి పేరు మీద ఇతరులపైన ప్రయోగించినా కూడా అది పనిచేస్తుంది. ఓసారి తన కూతురికి ప్లేగు జ్వరం వచ్చిందన్న కబురు వేరే ఊరి నుంచి హఠాత్తుగా రావడంతో ఆ పాప తండ్రి అయిన ఒక భక్తుడికి చింత కలిగింది. తండ్రి బాంద్రాలో ఉంటాడు, పాప వేరే ఊరిలో ఉంటుంది. దగ్గర విభూతి లేదు కనుక అతను నానాసాహెబ్ చందోర్కర్కి కబురు చేశాడు. మీరు బాబాను ప్రార్థించండి, నా ఈ బాధను దూరం చేయండి అని నానాసాహెబ్కి విన్నపం చేసి ప్రసాదంగా విభూతిని పంపమని అడిగాడు. కబురు తీసుకుని వెళ్లే వ్యక్తికి నానాసాహెబు దారిలోనే కలిశాడు. భార్యతో కలిసి అతనప్పుడు కళ్యాణ్కి వెళ్తున్నాడు. నానాసాహెబ్కి ఆ కబురు ఠాణేలోని స్టేషన్ దగ్గరున్నప్పుడు అందింది. విభూతి కోసం చూస్తే దగ్గర అది లేదు కనుక అతను దారిలోని మట్టిని తీసి అక్కడే నిలబడి సాయి సమర్థులకు మొరపెట్టుకున్నాడు. వెనక తిరిగి తన భార్య నుదుటి మీద ఖచ్చితంగా ఓ చిటికెడు పెట్టాడు. అక్కడ ఆ భక్తుడు బయలుదేరి తన బిడ్డ ఉన్న గ్రామానికి వెళ్ళాడు. అక్కడ అతనికి తెలిసిందేమంటే ఆ పిల్లకి 3 రోజులు ఎంతో తీవ్రంగా జ్వరం వచ్చింది. వేదనతో ఆమె క్షీణించిపోయింది. నిన్ననే ఆమె కొంచెం నయమైంది. అది విని అతనెంతో ఆనందించాడు. విచారించిన మీదట తెలిసింది ఏమిటంటే నానాసాహెబు విభూతి అంటూ భార్య నుదుటి మీద మట్టితో బొట్టు పెట్టి సాయిబాబాను ప్రార్థించగానే ఆ క్షణం నుంచి ఆ పాపకు తగ్గటం మొదలైంది. సరే, ఈ వ్యాధికి చెందిన ఈ కథను సరైన సందర్భంలో సవిస్తరంగా మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. ప్రస్తుతం విభూతి గురించిన ఈ చిన్న విషయాన్ని చాలిస్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఈ ప్రేమమూర్తి నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేర్లో రెవెన్యూ అధికారిగా ఉన్నప్పుడు తన భక్తుల శ్రేయస్సు కోసం తత్పరులై ఉండే సాయిబాబా చేసిన చమత్కారాన్ని వినండి. ఆ విభూతి మహిమకు అంతమే లేదు. ఆ 2వ చమత్కారాన్ని నేనిప్పుడు చెప్తాను. శ్రోతలు వినేందుకు సిద్ధం కండి. వారికెంతో ఆశ్చర్యం కలుగుతుంది. నానా కూతురికి ప్రసవ సమయం దగ్గర పడింది. ఆ ప్రసవ వేదన సహించలేనంతగా ఎక్కువైంది కనుక నానాసాహెబ్ జామ్నేర్ నుంచి సాయి సమర్థులను అన్ని రకాలుగా ప్రార్థించాడు. జామ్నేర్లో పరిస్థితి షిరిడీలో ఎవరికీ తెలియదు. కానీ సర్వజ్ఞులు సర్వగతులు అయిన సాయిబాబాకి ఈ జగత్తులో తెలియనిది అంటూ ఏమీ ఉండదు. ఆయనకి తమ భక్తులతో ఏకాత్మత
ఉంటుంది. నానా పరిస్థితి తెలుసుకుని సాయిబాబా మనసు ద్రవించింది. ఆయన అప్పుడు ఏం చేశారో చూడండి. బాబా మనసులో నానాకి విభూతిని పంపించాలి అనిపించింది. ఇంతలో షిరిడీకి చెందిన గోసావి రామగిరి బువ మనసుకి తన గ్రామానికి వెళ్ళాలి అన్న ప్రేరణ కలిగింది. అతని ఊరు ఖాందేశులో ఉండేది. అనగా మహారాష్ట్రలోని జలగాం, ధూలే జిల్లాలోని ప్రదేశాన్ని ఖాందేశ్ అంటారు. అంతా సిద్ధం చేసుకుని అతను దర్శనం చేసుకోవటానికి మసీదుకి బాబా దగ్గరికి వచ్చాడు. బాబా దేహదారులుగా ఉన్నప్పుడు మొదట ఆయన పాదాలకు నమస్కరించకుండా, ఆజ్ఞ తీసుకోకుండా ఎవరూ కూడా ఏ పని కోసము వెళ్ళేవారు కాదు. పెళ్లి కానియండి, ఒడుగు కానియండి, శాస్త్రోక్తమైన శుభకార్యం కానియండి, అంతేకాదు ఏదైనా ఒక పని చేయాలా వద్దా అని గాని, దాని ప్రయోజనం కోసం గాని మొదట బాబా సమ్మతి తీసుకునేవారు. పూర్తిగా ఆయన ఆజ్ఞ లేకుండా, ఆశీర్వాదంతో పాటు విభూతి తీసుకోకుండా కార్యం నిర్విఘ్నంగా గట్టెక్కదు అని అందరికీ దృఢమైన భావన ఉండేది. సరే, ఆ షిరిడీ గ్రామంలోని పద్ధతి అలా ఉండేది. దాన్ని అనుసరించి రామ్గిర్ బువా వచ్చాడు. బాబా పాదాలు పట్టుకుని తిరిగి వెళ్లేందుకు అనుమతి అడిగాడు. అతనిలా అన్నాడు, బాబా, ఖాందేశ్లో మా ఊరికి వెళ్ళొస్తాను. నాకు విభూతి ఆశీర్వాదం ఇవ్వండి. ఈ దాసునికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి. రామ్గిర్ బువాని బాబా ప్రేమతో బాపుగిర్ బువా అని పిలిచేవారు. అతనితో బాబా ఇలా అన్నారు, నీవు గ్రామానికి హాయిగా వెళ్ళు, కానీ దారిలో కొంచెం విశ్రాంతి తీసుకో. మొదట జామ్నేరుకి పో. నానాసాహెబ్ చాందోర్కర్ ఇంట్లో దిగి అతని సమాచారం తెలుసుకుని అప్పుడు ఇంటికెళ్ళు. తరువాత బాబా మాధవరావు దేశపాండేతో ఇలా అన్నారు, శ్యామ, మాధవట్కర్ రచించిన హారతిని కాగితం మీద రాసి గోసావితో నానాకి పంపు. అప్పుడు బాబా గోసావికి విభూతి ఇచ్చి మరి కొంచెం విడిగా పొట్లం కట్టి దాన్ని అతనితో నానాకి పంపించారు. బాబా ఇలా అన్నారు, ఈ పొట్లం హారతి నానాకి తీసుకెళ్లి ఇవ్వు. కుశల సమాచారాలు విచారించి అప్పుడు నీ గ్రామానికి వెళ్ళు. ఈ హారతి సాయిబాబా సౌఖ్యదాతార జీవ అనే హారతి పాట రామజనార్దనుడు రచించిన సంత్ జ్ఞానేశ్వరుడి హారతి లాంటిదే. హారతి జ్ఞానరాజ మహాకైవల్య తేజ. రెండింటి రాగం ఒకేలాగే ఉంటుంది. రామ జనార్దనుడు జనార్దన స్వామి భక్తుడు. అనగా జనార్దన స్వామికి ముగ్గురు గొప్ప ప్రముఖ శిష్యులు ఉండేవారు. ఏక జనార్దనుడు అంటే ప్రసిద్ధ సంత్ ఏకనాథ్ మహారాజు. అలానే జ్ఞానేశ్వరుడి హారతి రచించిన రామజనార్దనుడు జనీ జనార్దనుడు. మాధవట్కర్ సాయి చరణాల పట్ల ఆకర్షితుడైన వాడు. తాను రచించిన హారతి పాట ఎంతో ప్రయోజనకరమైనది. అది లేకపోతే సాయిబాబా భజన అసంపూర్ణంగా ఉంటుంది. సరే, బాబా తమకిష్టమైన ఈ హారతిని విభూతితో పాటు నానాకి పంపించారు. దాని శ్రోతలంతా వినాలి. దాని ఫలం గురించి తరువాత తెలుస్తుంది. హారతి. హారతి సాయిబాబా సౌఖ్యదాతార జీవ చరణా రజతాలి ద్యవదాసాం విసావ భక్తాం విసావ. ఓ సాయినాథ, నేను మీకు హారతిని ఇస్తున్నాను. మీరు సర్వ ప్రాణులకి సుఖాన్ని ఇచ్చేవారు. మీ పదరజ ఖనం కింద ఈ సేవకుడికి ఆశ్రయం ఇవ్వండి, ఈ భక్తుడికి ఆశ్రయం ఇవ్వండి. ద్రుపద అంటే పాట ఆరంభంలో ఉండే స్వతంత్ర పల్లవి. అదే ముందుగాను ప్రతి ఒక్క చరణంలోనూ మళ్ళీ మళ్ళీ పాడాలి. జాలునియా అనంగా సస్వరూపి రాహేదంగా ముముక్ష జనద్యావి నిజ డోలా శ్రీరంగా. కామవాసనను దగ్ధం చేసిన మీరు సదా మీ ఆత్మస్వరూపంలో లీనమై ఉంటారు. మోక్షాన్ని వాంఛించే వారికి మీరు శ్రీకృష్ణుడి రూపంతో దర్శనమిస్తారు. ఓ సాయిబాబా, నేను మీకు హారతినిస్తున్నాను. జయమణి జైసబావ తయా తేసా అనుభావ దావిసి దయగాన ఐసి తుజీహి మావ. ఓ అత్యంత దయామయులైన సాయినాథ, వారి వారి మనసుల్లో ఉన్న శ్రద్ధ విశ్వాసాలను అనుసరించే వారికి మీరు అనుభవాన్ని ఇస్తారు. మాయ లేదా చమత్కారాలతో ఉండే మీ చేతలు అపూర్వం. మీ మాయ చమత్కార కరణి అలా ఉంటాయి. ఓ సాయిబాబా, నేను మీకు హారతినిస్తున్నాను. తుమచే నామధ్యాత హరే సంస్కృతి వ్యాధ అగాధ తవ కరణి మార్గ దావిసి అనాథ. మీ నామాన్ని చింతన చేస్తుంటే
సంసారంలోని శారీరక మానసిక దుఃఖాలు నశిస్తాయి. మీ కరణికి నిజంగా పరిమితి లేదు. నిస్సహాయులకి మీరు మార్గం చూపిస్తారు. అనాథులకు మార్గం చూపిస్తారు. ఓ సాయిబాబా, మీకు నేను హారతినిస్తున్నాను. కలియుగ అవతార సగుణ పరబ్రహ్మ స్వచార అవతీర్ణ జాలాసే స్వామి దత్తా దిగంబర దత్త దిగంబర. నిర్గుణ నిరాకార బ్రహ్మ అయిన మీరు ఈ కలియుగంలో గుణాన్ని ఆకారాన్ని తీసుకుని ప్రత్యక్షంగా దత్త దిగంబరులుగా అవతరించారు. స్వామి దత్త దిగంబరులే అయ్యారు. ఓ సాయిబాబా, మీకు నేను హారతినిస్తున్నాను. అటా దివస గురువారి భక్త ఖరీతి వారి ప్రభుపద పహవాయ భవ భయ నివారి భయ నివారి. 8వ రోజున ప్రతి గురువారం సర్వశక్తి మంతులైన దేవుని అంటే మీ చరణ దర్శనం కోసం భక్తులు వస్తారు. వారికి సంసారంలోని కష్టాలు మళ్ళీ మళ్ళీ జన్మించడం భీతిని మీరు తొలగిస్తారు. భయాన్ని మీరు తొలగిస్తారు. ఓ సాయిబాబా, మీకు నేను హారతినిస్తున్నాను. మాజానుజ్య ద్రవ్యటేవ తవ చరణ రజసేవ మాగనే ఏచియాత దుగ్మ దేవాది దేవా దేవాది దేవా. మీ చరణ సేవ చేయటమే నా ఐశ్వర్యపు నిధి. ఓ దేవతలకే దైవమా, మీ నుంచి నేను ఇదే కోరుతున్నాను. దేవాది దేవా, ఇదే కోరుతున్నాను. ఓ సాయిబాబా, నేను మీకు హారతినిస్తున్నాను. ఇచ్చిత దీనచాతక నిర్మలతోయ నిజసూక పాజావే మాధవాయ సంబాలి అపూలి బాక అపూలి బాక. ఈ దీన చాతక పక్షి మీ నుంచి ఆత్మసుఖమనే స్వచ్ఛమైన జలాన్ని కోరుతుంది. ఈ మాధవునిచే అనగా ఆరతి చేసేవాడికి దాన్ని త్రాహించండి. మీరిచ్చిన వాగ్దానాన్ని నిజం చేయండి. మీ మాటను నిజం చేయండి. ఓ సాయిబాబా, నేను మీకు హారతినిస్తున్నాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. రామగిరి గోసావి బాబాతో ఇలా అన్నాడు. బాబా, నా వద్ద మొత్తం 2 రూపాయలే ఉన్నాయి. వీటితో నేను జామేర్ ఎలా వెళ్తాను? దానికి బాబా ఇలా సమాధానం ఇచ్చారు. నీవు హాయిగా వెళ్ళు. నీకన్ని ఏర్పాట్లు జరుగుతాయి. అప్పుడు బాబా మాటలపై విశ్వాసం ఉంచి గోసావి బయలుదేరటానికి సిద్ధమైనాడు. బాబాని అలా అడిగి ఆయన అనుమతి తీసుకొని ఆయనకి నమస్కరించి వెంటనే విభూతి ప్రసాదం తీసుకొని రామగిరి బువ పని కోసం తత్పరుడై వెళ్ళిపోయాడు. ఇప్పట్లాగా జామేర్కి అప్పుడు రైలు మార్గం లేదు. ప్రయాణం అంత సౌకర్యంగా ఉండేది కాదు. అందుకని గోసావికి చాలా చింత కలిగింది. రైలు బండిలో ప్రయాణించి ప్రయాణికులు జల్గాంలో దిగిన తర్వాత అక్కడి నుంచి ముందు దారి అంటే 44 కిలోమీటర్ల కాలినడకన వెళ్ళవలసి ఉంటుంది. ₹1.14 అంటే ₹1 ముందు ₹1.88 రైలు ఛార్జీలు అయ్యాయి. ఇప్పుడు అతను వద్ద కేవలం 2 అంటే 12 పైసలు మిగిలి ఉన్నాయి. ముందు ప్రయాణం ఎలా చేయాలా అని చింతలో ఉండి గోసావి జల్గాం స్టేషన్ వరకు కొన్ని టికెట్లను ఇచ్చి బయటపడ్డాడు. అప్పుడు అతనికి దూరంగా ఓ సిపాయి కనిపించాడు. దిగిన ప్రయాణికులు ముందుకొచ్చి వెతుకుతూ ఆ సిపాయి ఇలా అన్నాడు. షిరిడీకి చెందిన బాబుగిరి ఎవరో చెప్పండి. ఆ సిపాయి అడిగేది కేవలం తననే అని తెలుసుకుని గోసావి ముందుకెళ్ళి ఇలా అన్నాడు. నేనే, నీకేం కావాలి? దానికి ఆ సిపాయి ఇలా అన్నాడు. నానాసాహెబ్ చందోర్కర్ మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపాడు. గుర్రబండిలో వెళ్దాం పదండి. మీకోసం అతను ఎదురు చూస్తున్నాడు. బువ్వాకి ఎంతో ఆనందం కలిగింది. షిరిడీ నుంచి నానాకి కబురు వెళ్ళిందో ఏమో, కనకే సమయానికి గుర్రబండి వచ్చింది. పెద్ద చింత తొలగిపోయింది. సిపాయి చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు. అతను గడ్డంతో మెలితిరిగిన మీసాలతో చెంపల మీద కేశాలు ఒత్తుగా ఉన్నాడు. చక్కగా ప్యాంటు వేసుకున్నాడు. గుర్రబండి కూడా భలే అందంగా ఉంది. బండిలాగే ఉన్నాయి గుర్రాలు. అవేమన్నా బాడుగువా? కారోత్సాహంతో అది ఇతర బళ్ళ కన్నా ముందు పరిగెత్తింది. రాత్రి 12 గంటలు అయ్యాక బండి
బండి వేగాన్ని అందుకుంది. తెల్లవారుజామున ఒక ప్రవాహం ప్రక్కన ఆగింది బండి. అక్కడ బండివాడు నీరు త్రాగటానికి తన గుర్రాలను వదిలి ఇలా అన్నాడు. నేనిప్పుడు అలా వెళ్ళిన వెంటనే తిరిగి వస్తాను. తర్వాత మనమిద్దరము హాయిగా పలహారం చేద్దాం. నేను కాసిన నీళ్లు తెస్తాను. మనం మామిడి పండ్లు, పాలకోవా, తీపి గోధుమ రొట్టెలను తిని గుర్రాలను గుర్రాలను పూంచి అప్పుడు బయలుదేరదాం. బండివాడి వేషం చూస్తే ముస్లింలా అనిపిస్తుంది. అతని ఈ మాటలు విని రామగిరి మనసుకి ఈ పలహారం నేనెలా తినాలి అన్న అనుమానం కలిగింది. కనుక రామగిరి అతని జాతిని గురించి అడిగాడు. అప్పుడు ఆ బండివాడు ఇలా అన్నాడు. అసలు మీకు సందేహం ఎందుకు కలిగింది? అరే, నేను హిందూ గడ్వాల్ ఉత్తరప్రదేశ్లోని హిమాలయ పాదాలపై ఉండే గడ్వాల్ ప్రాంతం చెందిన క్షత్రియ పుత్రుణ్ణి. జాతితో నేను రాజపుత్రుణ్ణి. ఈ పలహారం కూడా నాన్న మీకోసం నాతో పంపించారు. మనసులో ఏ అనుమానాలు రానివ్వకండి. ప్రశాంత చిత్తంతో దీన్ని తినండి. అతనికి విశ్వాసం కలగానే వాళ్ళిద్దరూ పలహారం తిన్నారు. బండివాడు బండిని సిద్ధం చేశాడు. సూర్యోదయమైన తర్వాత ప్రయాణం ముగిసింది. గ్రామంలో బండి ప్రవేశించగానే నాన్న ఆఫీస్ కనిపించింది. గుర్రాలు కొంచెం విశ్రాంతి కోసం ఆగాయి. రామగిరి బువ మనసులో మహా ఆనందించాడు. అతనికి లఘుశంక కలిగింది. అందుకని అతను ప్రక్కకు వెళ్ళాడు. మళ్ళీ తిరిగి అతను మునుపటి స్థానానికి రాగానే జరిగిన అద్భుతం చూడండి. బండి లేదు, గుర్రాలు లేవు. బండివాడు కూడా లేడు. అతనికి ఎవరూ కనిపించలేదు. ఆ ప్రదేశం అంతా ఖాళీగా కనిపించింది. రామగిరి మనసులో ఇలా అనుకున్నాడు. ఆహా, ఏమి చమత్కారము! ఇక్కడి వరకు నన్ను తీసుకొచ్చి ఇంతలోనే కనిపించకుండా ఎలా పోయాడెతను అనుకొని బువ్వ నాన్నని కలవాలన్న ఉద్గతతో ఆఫీసులోకి వెళ్ళాడు. కానీ అతను ఇంట్లోనే ఉన్నాడని తెలిసి అతను తిరిగి ఇంటికి వెళ్ళాడు. దారిలో కలిసిన వాళ్ళని అడుగుతూ బువ్వ వెళ్ళాడు. నాన్న చిరునామా సహజంగానే దొరికింది. బువ్వ వెళ్ళి బయట అరుగు మీద కూర్చున్నాడు. అప్పుడు నాన్నయే అతన్ని లోపలికి పిలిచాడు. ఒకరినొకరు కలిశారు. రామగిరి బువ్వ తన జోలిలోంచి విభూదిని, హారతిని తీసి నాన్న ముందు పెట్టాడు. జరిగిందంతా చెప్పాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ విభూది వచ్చినప్పుడు నాన్న కూతురు మైనతాయి ప్రసవ వేదన పెరిగి ఎంతో బాధపడుతుంది. ఆ కష్టం తొలగాలని నవచండి ఆవాహనం, శ్రీ దుర్గా సప్తసతి పఠనం జరగటం చూసి గోస్వామి రామగిరి బువ్వకి ఆశ్చర్యం వేసింది. ఆకలిగొన్న వాడి ముందు అనుకోకుండా పిండి వంటలతో నిండిన పళ్ళెం వచ్చినట్లు, లేదా దాహంతో అల్లాడే చకోరం నోటిలో అమృత రసధారలు పడినట్లయింది నానాకి. నాన్న వెంటనే తన భార్యను కేకలేశాడు. విభూతిని నీటిలో కలిపి కూతురికి త్రాగటానికి ఇచ్చాడు. స్వయంగా హారతి పాటలు మొదలుపెట్టాడు. ఒక క్షణం గడిచిందో లేదో లోపల నుంచి బయటికి కబురొచ్చింది. విభూతి తీర్థాన్ని పెదవుల ముందు పెట్టుకోగానే ఆ అమ్మాయికి విశ్రాంతి కలిగింది. ఆమె వేదన వెంటనే ఆగిపోయింది. ఆమెకి నిర్విఘ్నంగా ప్రసవమైంది. ప్రమాదం నుంచి సుఖంగా బయటపడింది. సర్వులు చింత దూరమైంది. రామగిరి నాన్నని ఇలా అడిగాడు. మీరు పంపిన ఆ బండి ఎక్కడుంది? బండివాడు ఎక్కడికెళ్ళాడు? ఇక్కడ నాకు కనిపించలేదే? నాన్న అన్నాడు. నేను బండి పంపనే లేదు. బండి సంగతేమిటో, అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. మీ రాక అసలు ఎవరికీ తెలుసు. బండిని నేను ఎలా పంపిస్తాను? అప్పుడు రామగిరి బువ్వ బండిని గురించిన పూర్తి కథను మొదటి నుంచి అందరికీ చెప్పాడు. నానాకి బాబా అసాధారణమైన వాత్సల్య తత్వాన్ని చూసి ఆశ్చర్యం కలిగింది. ఎక్కడి బండి, ఎక్కడి సిపాయి, నానా రకాల చమత్కార ఆటలను ఆడించి చూపే ఈ సాయి జనని తనకు భక్తులపై ఉన్న అనూహ్యమైన ప్రేమ రసజూరి తరంగాల వల్ల సంకట కాలంలో పరిగెత్తుకు వస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఇప్పుడు గడిచిన సందర్భంలో 50వ ఓవిలోని నాసిక్కి చెందిన నారాయణరావు కథని ముందుకు నడిపిద్దాం. కొద్ది కాలం గడిచాక బాబా నిర్వాణం అయ్యారు. క్రీస్తు శకం 1918వ సంవత్సరంలో విజయదశమి దసరా పండుగ అనే చక్కటి శుభదినం చూసి బాబా తమ దేహాన్ని అవనికి అర్పించారు. తర్వాత ఆయనకి సమాధి కట్టారు. దానికి ముందు బాబా దేహదారిగా ఉన్నప్పుడు నారాయణరావు సంవత్సరానికి 2 సార్లు బాబా దర్శనం చేసుకునేవాడు. సమాధి అయి 3 సంవత్సరాలు అయ్యాయి. సమాధి దర్శనం చేసుకోవాలన్న కోరిక నారాయణరావులో తీవ్రమయ్యింది. కానీ సరైన సమయం రాలేదు కనుక అతను ఎంతో వ్యాకులం చెందాడు. సమాధి అయిన 1 సంవత్సరానికి నారాయణరావు అనారోగ్యంతో బాధపడ్డాడు. అన్ని మందులు అయ్యాయి. సర్వసాధారణంగా లోకంలో నడిచే ఉపాయాలన్నీ కుంటుపడ్డాయి. నారాయణరావు వ్యాధితో బాధపడుతున్న రాత్రింబవళ్ళు బాబా ధ్యానం నడుస్తూనే ఉండేది. గురు మహారాజుకి మరణం అనేది ఎక్కడ? ఆయన నారాయణరావుకి దర్శనమివ్వడానికి ఓ రాత్రి స్వప్నం వచ్చింది. ఒక భూగృహంలోంచి బాబా బయటకొచ్చి నారాయణరావుకి ధైర్యం చెప్పారు. మనసులో ఏమీ చింతించకు, రేపటి నుంచి రోగం తగ్గుముఖం పడుతుంది. 1 వారం తర్వాత నీవు స్వయంగా లేచి కూర్చుంటావు. సరే. 8 రోజులు గడిచాయి. ప్రతి అక్షరం అనుభవంలోనికి వచ్చింది. నారాయణరావు లేచి కూర్చున్నాడు. అతని మనసుకెంతో సంతోషం కలిగింది. అలా కొద్ది రోజులు గడిచాక నారాయణరావు సమాధిని దర్శించడానికొచ్చాడు. అప్పుడు అతను తన అనుభవాన్ని చెప్పాడు. దేహదారులుగా ఉండే సాయిబాబా జీవించి ఉన్నట్లు, సమాధి అయితే మరణించారని అనుకోవాలా? ఆయన జనన మరణాలకు అతీతంగా ఉంటారు. ఆయన చరాచరాల మధ్య సదా నిండిపోయి ఉన్నారు. కట్టెల్లో అగ్ని గుప్తంగా ఉండి బయటకు కనిపించకుండా దానిలోనే రహస్యంగా ఉంటుంది. ఒరిపిడి ప్రక్రియతో అంటుకొని ప్రకాశిస్తుంది. అలాగే సాయి కళ్ళకి కనిపించరు. కానీ భక్తులు ఆర్తస్వరంతో కేక వేయగానే వెంటనే ప్రకటమవుతారు. ఓసారి సాయి వైపు మీరు ప్రేమగా కళ్ళు విప్పార్చి చూడాలే గాని ఆయన మీకు జీవితాంతము బానిసగా ఉంటారని తెలుసుకోండి. ఆయన కేవలం అనన్య ప్రేమ కోసం అలమటిస్తూ ఉంటారు. పిలిస్తే పలుకుతారు. ఆయనకు స్థలంతో కాలంతో
जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही,
रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। नमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Bye.
సాయి బాబా 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 సాయి బాబా